జనసేన కార్యాలయం దగ్గర బారులు తీరుతున్నటువంటి వాళ్ళు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అరాచకాల గురించి కంప్లైంట్స్ ఇస్తున్నారు. కడప జిల్లా వేముల మండల కేంద్రానికి చెందిన బేరి దేవభూషణం అనే వ్యక్తి తాను కొనుగోలు చేసినటువంటి నుండి తనని బలవంతంగా బయటికి గెంటేశారని, కోర్టు ఆదేశాలు సైతం పాటించకుండా పార్థసారథి రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదు చేశారు. న్యాయం తన వైపు ఉన్న పోలీసుల నుంచి సహకారం కొరవడిందని వాపోయారు. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే పంత నానాజీ సమస్యను కడప ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారు. పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామానికి చెందిన జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ నిమిత్తం సచివాలయ ఉద్యోగి సూచించిన ప్రైవేట్ కాంట్రాక్ట్ డబ్బు కట్టి మోసపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సురేష్ వర్మ అనే ఇంజనీర్ సూచనతో ఒక్కొక్కరు 1,00,000 చొప్పున చెల్లించామని, 120 మందికి పైగా, కోటికి పైగా ఇస్తే ఒక్క ఇంటి నిర్మాణము పూర్తి చేయలేదని చెప్పారు. వ్యవహారాన్ని పంత నానాజీ కృష్ణా జిల్లా డిపిఓ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపి బాధితులకి న్యాయం చేయాలని సూచించారు. సరస్ ఎగ్జిబిషన్లు నిలిపివేసి గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలు రోడ్డును పడేసిందని రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ సమస్యకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అది తీసుకెళ్తానని ఆయన కూడా చెప్పారు నానాజీ. అలా నసరాపేటకు చెందిన తురకా పద్మావతి అనే మహిళ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసిన తన భర్త డ్యూటీలో చనిపోతే కారుణ్యమాకి కింద తన కుమార్తెకు దక్కాల్సిన ఉద్యోగం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని జనసేన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఓ పార్టీకి తమను అంటగట్టి ప్రభుత్వంలోని వాళ్ళు వేధింపులకు గురి చేశారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పంత నానాజీ గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారు. అంటే వాళ్ళని జనసేనని ఆరోపణతో పక్కన పెట్టుంటారు, అందుకని అక్కడ డెసిషన్ తీసుకున్నారు. అట్లాగే పిడుగురాళ్ళ మండలం పాత గణేశన్ పాలెంకి చెందినటువంటి తిరుమల శెట్టి వినీత భర్త నరసింహారావు 2 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా గాయపడి అప్పటి నుండి కోమాలో ఉన్నారు. అతను వైద్య ఖర్చుల నిమిత్తం 21 లక్షల వరకు ఖర్చు చేసిన ఆమె దిక్కుతోచని స్థితిలో సాయం కోసం జనవాళ్ళు అర్జీ ఇచ్చారు. వినీత గోడువైన జనసేన నాయకులు ఆమెకు సాయం చేసేందుకు తదేకం ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించారు. జనవాణి విధుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పంత నానాజీ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి సమక్షంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి సుధకు విషయాన్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆమె తన వంతు సాయం చేస్తానన్నారు. మరి 2008 డిఎస్సీ అభ్యర్థి నియామకాల వ్యవహారంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అబద్ధ ప్రకటన 1811 మంది అభ్యర్థులు భవితమైన అభిప్రాయంలో పడేసిందని బాధిత అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. 5,887 మంది నియామకాలు జరిగినట్టు ప్రకటించి 4,072 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన 1811 మందికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని తమకు న్యాయం చేయాలని కోరారు. నానాజీతో పాటుగా రాష్ట్ర కార్యదర్శి వీళ్ళు ఈ కంప్లైంట్లన్నీ తీసుకున్నారు. అది చంద్రబాబు గారి నోటీసు తీసుకెళ్లి సెటరైట్ చేస్తామని చెప్పారు.